ఇప్పటికే లేట్ అయిపోయింది, 8 daysలో సినిమా రిలీజ్ అవుతుంది. ఎనీవేస్ అలా చూద్దాం, క్యాప్షన్స్ పడేసుకొని చూసేద్దాం. కానీ ట్రైలర్ ఒక రేంజ్లో ఉండాలి ఖచ్చితంగా. డొనేషన్ என்ன வேணுமா? We are from CBI. డొనేషన్ என்ன வேணுமா? అబ్బో ఆ విగ్ ఏంటయ్యా? இந்த டிசீஸ் வந்தவங்க பூனை குட்டி மாதிரியே இருப்பாங்க. புதினா சட்னி இல்லையா? அதான் இவ்வளோ இருக்குல்ல, இதை சாப்பிடுங்க. ஒரு நாளைக்கு பிரேக்கே பிடிக்காம தட்டி தூக்கிட்டு 5000 ரூபாய் ஃபைன் கட்டி போறேன். திடீர்னு புலியா மாறுவாங்க. ఓకే ఓకే ഫസ്റ്റ് ടൈമാണ് എൻ്റെ ജീവിതത്തിൽ ഒരുത്തൻ എന്നെ ബ്ലാക്ക് മെയിൽ ചെയ്യണത്. வெட்டணும், துடிக்க துடிக்க வெட்டணும். நீ அவரை பார்த்தது ஒரு போலீஸ்காரனோட அப்பனா? ஆனா நீ பார்க்காத ஒன்று நான் பார்த்துருக்கேன். ஓரளவுக்கு மேல நம்ம கிட்ட பேச்சே கிடையாது. பீச்சுதான். ടൈഗർ മുത്തുവേൽ പാണ്ഡ്യൻ. கொஞ்சம் இதோட நிறுத்திக்கலாம்ல. ரொம்ப தூரம் போயிட்டேன். ஃபுல்லாக முடிச்சிட்டு தான் திரும்பி வர முடியும். మ్యూజిక్ వద్దు బాబాయ్, మ్యూజిక్ వద్దు. ఓకే అంతేనా? ఓకే, టీజర్ ఇవ్వలేదు, ప్రోమోస్ ఇవ్వలేదు అంత హైప్గా, కానీ ట్రైలర్ కూడా అంత భయంకరంగా కట్ చేయలేదు. టాప్ నాచ్ ఉండాలి మనకి, 8 daysలో రిలీజ్ అవుతుంది కాబట్టి. ఓకే, దాట్ వాజ్. ఇందులో మన రజనీ గారి క్యారెక్టర్ మనకి కంప్లీట్గా రివీల్ చేయలేదు, బట్ మనకి ఇదివరకు తెలిసింది మనకి జైల్లో వర్క్ చేస్తారని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకి కంప్లీట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విలన్ గ్యాంగ్స్, అట్లాగే మన రజనీ గారికి మంచి ఫైట్స్ అయితే మనకి మొత్తం అవే చూపించారు. అట్లాగే రజనీ గారి మనవడు తన మీద అటాక్ చేయటం, అంటే ఇప్పుడు విలన్ గ్యాంగ్స్ జైల్లో ఉన్న వాళ్ళని విడిపించాలి, సింపుల్గా ఇది ప్లాట్ అంతే. సో దట్ వాజ్ ఓకే. ట్రైలర్ కట్ నాట్ దాట్ మచ్ హైలీ ఇంప్రెసివ్. అండ్ మనకి సునీల్ గారి గెటప్ మటుకు నిజంగా చాలా ఆడ్గా అయితే ఉందన్నమాట. మరి అసలు ఆ విగ్ ఏంటో. కానీ మనకి ఏదైతే మనకి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియో కనుక మీరు చూస్తే దాంట్లో ఆ హెయిర్ స్టైల్ అయితే లేదు, అది కంప్లీట్గా మంచిగా నీట్గా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. సో అంటే ఎలా పడితే అలా చూపిస్తారు ఆయన హెయిర్ స్టైల్స్ అనేవి, లేకపోతే ఒక పర్టికులర్ సీన్స్ అప్పుడు చూపిస్తారు. ఏంటో మరి అది మనం ఇంకా థియేటర్లో తెలుసుకోవాలి. ఇంకా మనకి శివరాజ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, ఇంక రిమైనింగ్ క్యారెక్టర్స్ అయితే మనం ఇంకా థియేటర్స్ కోసం వెయిట్ చేయాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వచ్చేస్తే మనకి రీసెంట్గా మనకి తెలుగులో మనకి హుక్కు సాంగ్ రిలీజ్ అయింది కదా. ఫస్ట్ టైం విన్నప్పుడు పెద్దగా ఏం అనిపిలా, కానీ రీసెంట్గా బ్యాట్మ్యాన్ మీకు స్టోరీలో షేర్ చేసే కదా, అది విన్నప్పుడు మంచి కిక్ వచ్చింది, అప్పుడు నచ్చింది బాగా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దాట్ వాజ్ గుడ్ మ్యాన్, దాట్ వాజ్ గుడ్. ఓకే, దిస్ వన్ గోస్ ఫర్ ది సిల్వర్ స్టార్. మరి థియేటర్లో మరి ఎలా సర్ప్రైజ్ చేస్తారో మరి గట్టిగా చూడాలి. తేడా కొడుతుందేమో, ఏమన్నా నమ్మకం రావట్లా ట్రైలర్ కట్ చూసిన తర్వాత. సరే అప్పుడే డిసైడ్ అవ్వడం దేనికి, మనం థియేటర్లో కలుద్దాం చూసిన తర్వాత. మరి మీకు అనిపించింది కామెంట్. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.